ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, ఈ డబ్బులేడి కింద పడేశారు? పడేయలేదు, మాకివ్వడానికి తెచ్చారు. వాళ్ళమో మీకెందుకియాలే? మా దగ్గర అప్పు చేశారు కాబట్టి. ఆ? మీ మొహాలు చూస్తుంటే జేబులు కొట్టే బ్యాచ్ లాగా ఉన్నారు. ఆ, ఆ, మీరు మళ్ళీ అప్పకి అప్పిచ్చారా? మేము లప్పకివ్వలేదు, దాని మొగుడికి ఇచ్చాం. ఎరా శంకరు చెప్పు. అవునండి, నేను వాళ్ళ దగ్గర 25 లక్షలు అప్పు తీసుకున్నాను. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. 25 లక్షలా? అయితే రాతల కోతలు ఉంటాయి కదా, చూపించండి. ఏమేలప్ప, మా ఆయన అడుగుతుంది కరెక్టేగా? ఇచ్చింది రూపాయా అర్ధ రూపాయా? 25 లక్షలు రాతలు కోతలు లేకుండా ఇస్తారా? ఎవరితో నువ్వు? ఆ? వాళ్ళు ఒప్పేసుకుంటే మధ్యలో నువ్వు చెడ్డు పడతావేంటే? పోలొత్తో ఎగురుతున్నాడే. ఇచ్చేయ్. ఏమండి, మా బావనే కొడతావే నిన్ను. ఏలప్ప, మా బావనే కొడతావే నిన్ను. బావా, ఈ దెబ్బ ఎక్కడో చాలా సార్లు తిన్నట్టుంది. తను అడుగుతుంది కరెక్టే కదా. నోట్ రాసుకోకుండా ఇంత డబ్బైతే ఇవ్వరు కదా. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి. డాక్యుమెంట్స్ అంటే అది అది ఉన్నాయి. అయితే చూపించు. ఇప్పుడు తీసుకురాలేదు, ఇంటి దగ్గర ఉన్నాయి. అయితే బేగ్గా ఇంటికి పోయి ఆ పత్రాలు అట్టుకురా. అప్పుడు పట్టుకలదు గాని డబ్బులు. అంతవరకు ఈ డబ్బంతా మా దగ్గరే ఉంటుంది. తీసుకోయేలప్ప. అది కాదమ్మా, వాళ్ళు మాకు అప్పించిన మాట నిజమే, మేం తీసుకున్న మాట నిజమే. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత తెస్తాము అంటున్నారు కదా. ముందు డబ్బు ఇచ్చేయండి. అవును, ఇచ్చేయండి, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగంటే నువ్వు ఎక్కువ బీలైపోతున్నావేటో. అయితే పత్రాలు అట్టుకొచ్చే డబ్బులు ఎట్టుకెళ్ళు. ఎంతలే నేను చెప్పింది తప్ప? లేదు, మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. కొట్టి మా ఆయన్ని అవమానించారు కదా. వెళ్ళి డాక్యుమెంట్స్ పట్టుకురండి, అప్పుడు ఇస్తాను డబ్బులు. ఏంటి తోలుతీరు మోకాలేసుకొని ఇలా నిలబడ్డారు? ఎల్లండి. వెళ్తాంలే, రాబా వెళదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.